హలో ఎవ్రీవన్, హోప్ మీరు అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ మంచిగా వర్షం పడుతుంది. ఇండియా నుండి పార్సల్ అయితే వచ్చేసింది. స్పెషల్లీ ఫుడ్ పార్సల్ వస్తే ఆ ఎక్సైట్మెంటే వేరు. చూపిస్తాను ఈ వ్లాగ్లో మీకు. షాపింగ్ కూడా వెళ్ళాను. ఇండియా నుంచి నేను పార్సల్ అయితే తెప్పించుకున్నాను. ఇది ఫుడ్ పార్సల్ అనమాట. ఎలాంటి క్లాతింగ్ అలాంటివి ఏమీ రాలేవు. ఇవి వచ్చేసి దితికా ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర తెప్పించాను. ఇంతకుముందు వీళ్ళ దగ్గర చాలాసార్లు తెప్పించుకున్నా డైరెక్ట్ యూఎస్కి. అండ్ నేను డెలివరీ అయినప్పటి నుండి ఇప్పటి వరకు స్టిల్ కొన్ని పొడులు తింటున్నాను అంటే వీళ్ళ దగ్గరవే. అండ్ క్వాలిటీ కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ కానీ చాలా హెల్తీగా అంతా తయారు చేస్తారు. సో ఇన్ కేస్ మీకు ఎవరైనా చేసేవాళ్ళు ఎవరు ఫ్యామిలీ వాళ్ళు లేకపోయినా ఇండియా నుండి పార్సల్ వేయడం కష్టమైనా కానీ వీళ్ళదైతే 100% హైలీ రికమెండ్ చేస్తాను నేనైతే. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోషన్. ఎందుకు అంటే నేను బాగా నచ్చి తెప్పించుకున్నాను కాబట్టి ఇలా మీకు చెప్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్ని పొడులు ఓపెన్ చేశాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండ్ వాటితో పాటు ఈ మధ్య వాళ్ళు కొన్ని కొత్తగా స్టార్ట్ చేశారు, బయోటిన్ కుకీస్ అని అండ్ డిఫరెంట్వి. అండ్ స్నాక్స్ కూడా అన్నీ మనకు రైస్ ఫ్లోర్తో చేసినవి కాదు, రాగి ఫ్లోర్తో. బట్ ఎక్కువ తెప్పించలేదు ఎందుకంటే జస్ట్ ఐరా ఒక్కదాని కోసమే అనమాట. సో ఐరాకి ఇండియన్ స్నాక్స్లో కారపూస అంటే ఇష్టం అనమాట. సో ఇంట్లో చేసినవి, పెద్దవాళ్ళు చేసినవి అయితే ఇంకా అసలు తినదు. స్పైసీ లెవెల్స్ ఏమాత్రం ఉన్నా వీళ్ళవి తనకు బాగా అలవాటు. అందుకే ఒక 1 or 2 ప్యాకెట్స్ అవి. చాలా ఎక్సైట్ అయింది కారపూస వచ్చింది అనగానే. సో ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ నేను లడ్డూలు కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇంతకుముందు తెప్పించుకున్నవే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే మళ్ళీ లడ్డూలు వచ్చేసాయి. వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి పార్సల్ రావడానికి అంటే అహాన్కి రాగి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఇంతకుముందు వీళ్ళ దగ్గర పార్సల్ నుండే ఉండే. సో అదే స్టార్ట్ చేశాను అనమాట. అది కొంచెమే ఉండే, అయిపోయేసరికి షాప్లో నుండి తెస్తే వాడు మళ్ళీ రాగి మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో వీళ్ళ ప్రోడక్ట్ తెప్పించుకుందాము అని చెప్పేసి రిమైనింగ్ అన్నీ యాడ్ చేపించేసి ఇవన్నీ తెప్పించాను అనమాట. ఈ మధ్య స్నాక్స్ అవన్నీ కూడా ఎక్కువ ఏం చేయట్లేదు, ఆయిల్ ఫుడ్ కూడా మానేసాము. అండ్ ఐరాక్ ఒక్కదానికే కాబట్టి కొన్ని తెప్పించాను, తను తీసేసుకుంది ఆల్రెడీ తన ప్యాక్స్ అవి. అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు కూడా తినాలి అని చెప్పేసి ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా యూఎస్కి కానీ ఎనీ కంట్రీకి కానీ కావాలనుకుంటే మాత్రం వాళ్ళ పేజ్ చెక్అవుట్ చేయండి. అసలు డిఫరెంట్ పౌడర్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇప్పుడు నా కోసం కూడా కొన్ని పౌడర్స్ తెప్పించుకున్నాను అనమాట. ఏబీసీ మాల్ట్ అని, రాగి మాల్ట్ ఐరా కోసం అని. ఐరా ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం. సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉంటుంది కదా, ఇట్లా ఫ్రీ టైంలో ఏదైనా హెల్తీవి ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నీ ఫస్ట్ ఓపెన్ చేసేసామన్నమాట. రాగానే ఓపెన్ చేయలేదు, 2-3 days డిలే అయిపోయిందనమాట. చేయాలి అంటూనే ఇవన్నీ చూడండి, ఒక్క ఐటెం కోసం ఇవన్నీ యాడ్ అయిపోయాయి అనమాట. సో ప్రతి ఒక్కటి మనకు లేబుల్స్ ఇలా రాసి పంపిస్తారు. అండ్ బ్రేక్ అయ్యేవి లడ్డూలు కానీ ఇండివిజువల్గా ప్యాక్ చేసి మళ్ళీ అవి ప్లాస్టిక్ బాక్స్లో వేసి అందులో పంపిస్తారనమాట. ప్రతిసారి ఇంతే. నాకు వీళ్ళవన్నీ నచ్చుతాయి, ప్యాకింగ్ దగ్గర నుంచి ఆ టేస్ట్, వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్, ఎవ్రీథింగ్ అన్నీ చాలా 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 క్వాలిటీ అనమాట. ఆర్గానిక్ కాబట్టి ఇంకా బెస్ట్ కిడ్స్కి కూడా పెట్టచ్చు. ఇంకా ఐరా స్టార్ట్ చేసేసింది. ఎప్పుడైనా కారపూస కానీ అలాంటివి ఉంటే కంటిన్యూస్గా తినడానికి ఇష్టపడుతుంది ఇంట్లో. ముందైతే మంచిగా చేసేదాన్ని, మంత్లీ ఒక్కసారైనా కానీ. ఇప్పుడు అస్సలు చేసే టైము అసలు ఓపిక అంతా ఉండట్లేదు. అండ్ ఆయిల్ ఫుడ్ చేయాలన్న భయం. ఆహాన్ ఎక్కువ కిచెన్ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి. ఇంకొక చిన్న పార్సల్ కూడా ఉంది, అది కూడా ఓపెన్ చేసేసి వీకెండ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే స్టార్ట్ చేసేసామన్నమాట ఇలా. సో ఐరాక్ ఒక హెడ్ ఫోన్స్ తీసుకున్నాను అనమాట. ఇది ఇంతకుముందు తీసుకున్నదే, iClever వాళ్ళది. ఎప్పుడో ఇండియా వచ్చినప్పుడు తీసుకున్నాము, ట్రావెల్ పర్పస్ యూజ్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఫ్యూ డేస్లో బ్యాక్ టు స్కూల్ రొటీన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ కిడ్స్కి ఏమైనా కొనాలి అనుకుంటే మాత్రం ఇది ప్రిఫర్ చేయండి. ఇది బ్లూ కలర్ తీసుకున్నాము, ఇది వైర్డ్ అనమాట. అండ్ దీనికి ప్రొటెక్షన్ కోసం ఇట్లా బాక్స్ లాగా కూడా వచ్చింది. అండ్ చాలా లైట్ వెయిటే ఉంది. కిడ్స్ ఐరా చాలా ఎక్సైట్ అయిపోతుంది అనమాట, ఎప్పుడెప్పుడు యూస్ చేస్తామా అని చెప్పేసి. అండ్ దీనికి ఛార్జింగ్ వైర్ అండ్ వైర్ రెండు ఇక్కడ మనకు బాక్స్లో కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఐరా రాగానే ట్రై చేస్తుంది అనమాట తన ఐప్యాడ్కి పెట్టి వాయిస్ ఎంత వస్తుంది అని చెప్పేసి. అండ్ కిడ్స్కి ఎంత లిమిట్ వరకు వినాలో అంతవరకే తయారు చేశారనమాట. అండ్ అందుకే బెస్ట్ కాబట్టి నేను ఎప్పుడెప్పుడు ఇది షేర్ చేస్తూ ఉంటాను. నన్ను ఈ మధ్య చాలామంది అడిగారు, అప్పుడప్పుడు ఐరాది ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే మాత్రం
ఇది ఐక్లెవర్ బ్రాండ్ అనమాట. మీకు అమెజాన్లో ఉంటుంది. లింక్ కూడా ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. నేను ఇక్కడ అన్ని స్పెసిఫికేషన్స్ చదువుతున్నా, సో మీకే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ నేను ఇక్కడ ఒకవేళ డిస్కౌంట్ కూపన్ అవైలబుల్ ఉంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ రావడానికి. అండ్ డూ చెక్అవుట్ దిస్ ప్రోడక్ట్ ఫర్ యువర్ కిడ్స్. సో నాట్ ఓన్లీ ఫర్ ఐప్యాడ్ ఆర్ ప్లేయింగ్. ఈ మధ్య తన క్లాసెస్ జాయిన్ అవుతుంది. నాయిస్ క్యాన్సలైజేషన్వి తీసుకుంటే బెటర్ అని చెప్పేసి తీసుకున్నా. దీనికి ఛార్జింగ్ వైర్ వచ్చింది, ఇట్లా సేఫ్టీకి ఒక పౌచ్ లాంటిది బాక్స్ వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్ ఫర్ యువర్ కిడ్స్, నేను కింద మీకు కూపన్ కోడ్ కూడా ఇస్తాను, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది, చెక్అవుట్ చేయండి. వి గాట్ వన్ మోర్ బాక్స్ హియర్. ఓపెన్ చేస్తున్నాను నేను. దిస్ ఇస్ సర్ప్రైజ్ ఫర్ ఆయిదా. తను కిండర్ గార్డెన్కి వెళ్తుందని చెప్పేసి సమ్మర్ హాలిడేస్లో మంచి పజిల్స్ యాక్టివిటీ ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. బట్ ఇంకా కొంచెం ముందు తీసుకుంటే బాగుండు. బట్ ఇట్స్ ఓకే, స్టిల్ 1 month టైం ఉంది. షీ కెన్ మేబీ ఎంజాయ్ విత్ దిస్ పజిల్. ఇది లాయల్ బాండ్స్ లవింగ్ హర్ట్స్. కొన్ని అవి యాక్టివిటీస్, ఆ బ్యాగ్లో అన్ని యాక్టివిటీస్ వచ్చాయి. సో ఇవి కార్డ్స్ వచ్చాయి. ఇది ఒక పెద్ద పజిల్. వావ్, 3+ years. ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. బుక్స్ అన్నీ రామాయణ ఎక్స్ప్లోరర్, అక్కడ సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఆషాఢం గోరింటాకు పెట్టుకున్నారా? నేనైతే 1 day బిఫోర్ మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి ఆషాఢం సెలబ్రేషన్స్ అంటే ఒక మెహందీ కోసమే మీటప్ లాగా ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తాము ఒక్కొక్కరి ఇంట్లో. సో ఇంకా అది లాస్ట్ నైటే వీళ్ళు పడుకున్న తర్వాత వెళ్ళేసి వచ్చాను. నా చేతులకు మెహందీ చూసినప్పటి నుండి నాకెప్పుడు పెడతావు అని ఇంకా మార్నింగ్ నుండి అస్సలు వదలట్లేదు. ఒక్కసారి అయితే ఇందాక చూపించిన పజిల్ కూడా కంప్లీట్ చేసేసి తర్వాత ఇంకా ఆహాన్ పడుకున్నాడు. ఆహాన్కి లంచ్ పెట్టేసి ఇంకా పడుకోబెట్టిన తర్వాత ఐరాకి ఇక్కడ మెహందీ పెడుతున్నాను అనమాట. సో ఎక్కువ డిజైన్స్ ఏం వేయట్లేదు, జస్ట్ ఆకు ఫీలింగ్ రావడానికి రౌండ్గా పెట్టి డాట్స్ లాగా పెడుతున్నాను అనమాట. తనకి ఎంత ఇష్టమో ఎవ్రీ టైం ఇండియా వెళ్ళిన ప్రతిసారి చాలా తీసుకొస్తాము. అండ్ అది ఎప్పుడు కనిపించినా కానీ మెహందీ పెట్టమని అడుగుతూనే ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి. అండ్ కలర్ కూడా బాగానే పడింది. చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 1 year అయింది ఇండియా వచ్చి. ఈ టైంకి లాస్ట్ ఇయర్ ఇండియా నుంచి వచ్చేసి డెలివరీకి ఐ వాజ్ రెడీ అనమాట. సో ఇంకా అప్పటివి ఇవి ఎవ్రీ ఇయర్ అలాగే తెచ్చి స్టాక్ పెట్టుకుంటాను ఇంట్లో. అవన్నీ నెక్స్ట్ మళ్ళీ ట్రిప్కి వచ్చేసరికి అయిపోవు కూడా. సో అలా అయితే పెట్టేసుకున్నాము. చూపిస్తున్నా మీకు ఇక్కడ నేను ఏదో మాట్లాడుతూ. బట్ బయట మాత్రం వెదర్ సూపర్గా ఉంది మేము కూర్చున్న టైంకి. అండ్ ఈ మధ్య వెదర్ బాగుంటుంది, మళ్ళీ ప్యాటియోలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఎండగా ఉంటే అసలు ప్యాటియోకి కూడా వెళ్ళాము. అప్పుడు ఇంట్లో మొత్తము 2 పిల్లలతో వాళ్ళ రొటీన్తో వాళ్ళకు కూడా బయటకు వెళ్ళకుండా ఒకలాగా అయిపోతుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ 1 month టైం ఉంది ఐరాకి స్కూల్ స్టార్ట్ అవ్వడానికి. ఇండియాలో అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కదా స్కూల్స్, రొటీన్ కూడా ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఇంకా మెహందీ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది ఇప్పుడు.
ఎండ ఘోరంగా ఉంది, కళ్ళు కూడా ఓపెన్ చేస్తలేవు. వాళ్ళు అక్కడ నుండి వస్తున్నారు. అలా రిటర్న్స్ ఇవ్వడానికి, అలాగే ఇంకా కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసేది ఉంది. వాటి కోసం అయితే వచ్చామన్నమాట. పక్కనే ఉంటుంది మార్షల్స్. ఇలా నలుగురం కలిసి షాపింగ్కి రావడం ఇదే ఫస్ట్ టైం ఐ థింక్. చాలా తక్కువ సార్లు వచ్చాము. అండ్ ఇది కూడా థర్డ్ ఆర్ ఫోర్త్ టైం ఐ గెస్. అహాన్కి ఇక్కడ షూస్ చూస్తున్నా, ఇవన్నీ హెవీగా ఉన్నాయి, ఏది సెట్ అవ్వట్లేదు. చిన్నప్పుడు తీసుకున్నవి వేయకముందే చిన్నగా అయిపోయినాయి. సో ఇంకా అది పక్కన పెట్టేసి ఐరాకి డ్రెస్సెస్ చూస్తున్నా. అహాన్ పుట్టినా సరే అహాన్ కోసం కూడా ఫస్ట్ వెళ్ళను, ప్రతిసారి ఐరా సెక్షన్కే వెళ్తా. ఇంకా అలవాటు అనుకుంటా ఇది. ఐరాకి 2 హ్యాండ్ బ్యాగ్స్ వచ్చాయన్నమాట, 2 ఫ్రాక్స్కి. అవి సెలెక్ట్ చేసుకుంది. అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. షాపింగ్ అయిపోయింది, ఇంక ఇంటికైతే రిటర్న్ వచ్చేస్తున్నాము. ఏం లేదు, జస్ట్ అలా రిలాక్సేషన్ కోసం కూడా వెళ్ళాం, మార్షల్ వెళ్దామని చెప్పేసి. అండ్ కొన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ దొరికాయి, శ్రావణ మాసంలో చూపిస్తా. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా.